ప్రైజ్ ద లార్డ్. రక్షణ ఆశ్రయ దుర్గమైన యేసుక్రీస్తు ప్రభుల వారి శుభనామములో మీకు రక్షణ, సంతోషము, ఆశీర్వాదము, ఆనందము, స్వస్థత కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. సమూయేలు రాసిన 2వ గ్రంథం 22వ అధ్యాయం 3వ వాక్య భాగం. నేను ఆయనను ఆశ్రయించుదును. యేసయ్య పాద సన్నిధిలో నిలిచి ప్రతి విషయములో ఆయన నామమున ప్రార్థన చేయుచు, ఆయననే ఆశ్రయించి ఆయన ద్వారా సమస్తమును పొందుచు, అన్ని విషయములలో ఆశీర్వాదమును అనుభవిస్తూ అనేకులకు ఆశీర్వాదకరముగా నిలిచి ఆయన కొరకు సాక్షిగా బ్రతుకుచున్న నా దేవుని ప్రియ దైవ జనాంగమా, యేసయ్య మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. నిరాశ్రయులకు ఆశ్రయమైన వాడు, నిరాధారులకు ఆధారమైన వాడు. ఆయన యొద్దకు వచ్చు వారిని త్రోసివేసే దేవుడు కానే కాదు. అట్టి దేవుణ్ణి ఆశ్రయించిన మనము ధన్యులమై ఉన్నాము. యేసయ్యకే అధిక స్తోత్రము, మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. భక్తుడు సెలవిచ్చిన చక్కని మాట, నేను ఆయనను ఆశ్రయించుదును అని. నిజమే ప్రియులారా, మనుషులను, రాజులను నమ్ముకొనుట కంటే యేసయ్యను ఆశ్రయించుట మేలు. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కానే కాదు. నా యేసయ్య ఎంతో నమ్మదగిన దేవుడు, ఆశ్రయమైన వాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నీ శ్రమలలో, బాధలలో, రోగములలో, ఇరుకు ఇబ్బందులలో, ఇక్కట్లలో, నిరాశలో, కన్నీళ్లలో, పలు విధములైన శోధనలలో, ఆపదలలో, మరణకరమైన పరిస్థితులలో, శత్రువు యొక్క బెదిరింపులలో, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులలో ఎవరిని ఆశ్రయించినా ప్రయోజనము లేదు. ఎవరున్నా, ఏ నరుణ్ణి ఆశ్రయించినా నష్టమే, మోసమే, నాశనమే తుదకు మిగులును. నా యేసయ్యను ఆశ్రయించిన ఎడల నీకు అన్ని విధములుగా మేలు చేయును. అందుకే భక్తుడు ఆయనను ఆశ్రయించెను. మనము కూడా ఆయనను ఆశ్రయమును కోరుదము. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆయనను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు. ఆయన వారి దుఃఖమును, విచారమును, వేదనను, బాధను తొలగించును, ఆనందమును దయచేయును, వారి సంతోషమును కాపాడును. ఆయనను ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అందరూ విడిచినా, మరచినా, దూరమైన, కనుమరుగైన ఆయన వారిని చెయ్యి విడవడు, ఒంటరిగా విడవడు, అనాథలనుగా విడవడు, వారితో కూడా ఉండును. ఆయన ఆశ్రయించు వారికి ఆయన కేడమై వారిని అన్ని విషయములలో కాపాడును. వారి ఆత్మ, ప్రాణ, శరీరమును కాపాడి సురక్షితమును, క్షేమమును, భద్రతను దయచేయును. తను ఆశ్రయించు వారి ఎడల ఆయన దయాళుడై వారిని రక్షించును, విడిపించును, సంరక్షించును, పోషించును, రక్షించును. ఆయన మనం ఆశ్రయించినంత కాలం ఆయన మన చుట్టూ నెమ్మదిని కలుగు చేయును. ఏ శత్రు కార్యములు, బెదిరింపులు, కుట్రలు, యుద్ధము లేకుండా ఆయన మన పక్షముగా యుద్ధము చేసి మనకు జయమునిచ్చి నెమ్మదిని కలుగు చేయును. ఆయన ఆశ్రయించు వారిని ఆయన అన్ని విషయములలో వర్ధిల్ల చేయును. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండెదరు. కావున నా దేవుని ప్రియులైన ఇప్పుడైనను ఆయన ఆశ్రయించదము. ఆయన మనందరికీ ఆశ్రయ దుర్గమై ఉండునుగాక, రాకడకు సిద్ధపరచునుగాక. ప్రార్థన. ఆశ్రయ దుర్గమైన యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు. నీ ప్రియులందరూ మిమ్మల్ని ఆశ్రయించుచు ఉండగా, మిమ్మల్ని ఆశ్రయించు వారందరి ఎడల మీరు చేయదలిచిన కార్యములన్నీ కూడా వారి జీవితంలో మీరు చేయమని కోరుతూ ఉన్నాం. నిరాశ్రయులకు ఆశ్రయమైన వాడ, మీ కార్యములు వెల్లడి చేసి నీ విడల జీవితంలో ఊహకు మించిన ఘనకార్యములు జరిగించి నీ రాకడకు సిద్ధపరచమని, నిన్ను ఆశ్రయించు వారందరినీ నీ రాజ్యమునకు చేర్చుకోమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ యేసయ్యను మాత్రమే ఆశ్రయించుదురు గాక, పరమునకు సిద్ధపరచబడుదురు గాక. గాడ్ బ్లెస్ యూ.